టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి వాళ్ళ మధ్యాహ్నం 1:27 కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం భువనేశ్వరి వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేస్తారు. అనంతరం కుప్పం చెరువుకట్ట నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. కుప్పం టీడీపీ శ్రేణులతో చంద్రబాబు నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తన తరపున భువనేశ్వరి నామినేషన్ వేనున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి తన మాటగా పిలవాలి అని ఆయన కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ అడిగి తెలుసుకుందాం. మనోహర్, చంద్రబాబు నాయుడు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి వాళ్ళ మధ్యాహ్నం నామినేషన్ వేనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నీలిమా. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే తన సొంత నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారో కుప్పంలో ఆయన తరపున ఈవేళ ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆమె ఇప్పటికే కుప్పానికి చేరుకున్నటువంటి పరిస్థితులు. అయితే ఆయన ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 7 సార్లు కూడా గెలిచారు. 7 సార్లు ఆయన ఒక్కసారి కూడా నామినేషన్కు రానటువంటి పరిస్థితి. అయితే 2014లో మాత్రమే ఆయన కుమారుడు నారా లోకేష్ మాత్రమే వచ్చి నామినేషన్ ఆయన తరపున వేసినటువంటి పరిస్థితి. మరి ఈవేళ 2024 ఎన్నికల్లో మాత్రము ఆయన సతీమణి నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు తరపున నామినేషన్ వేసేందుకు ఇక్కడికి కుప్పానికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక సెంటిమెంట్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీపురంలో ఉన్నటువంటి శ్రీ వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఈ పూజలు అనంతరము ర్యాలీగా వెళ్ళి అక్కడ నామినేషన్ వేసేటువంటి ఒక సెంటిమెంట్ సాంప్రదాయం అయితే ఆ రోజు నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. అదే సాంప్రదాయాన్ని కూడా ఈవేళ ఆమె కూడా ఇక్కడ నుండి ప్రారంభించేటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. ఇప్పటికే మనం చూడొచ్చు, ఏదైతే ఈ వరదరాజస్వామి ఆలయ టెంపుల్ వద్ద ఈ లక్ష్మీపురాన్ని కూడా శోభాయమానంగా పచ్చని తోరణాలతో అలంకరించినటువంటి దృశ్యాలు కూడా మనము ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఒక పక్క మామిడి తోరణాలు కట్టారు, అదేవిధంగా మరోపక్క ఏదైతే అరటి బుద్ధులు ఉన్నాయో వాటన్నిటితో కూడా పచ్చని వాతావరణాన్ని కలిగించి ఒక పండుగ సాంప్రదాయ వాతావరణాన్ని ఈ గ్రామంలో సృష్టించినటువంటి పరిస్థితి. మరి టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడ లక్ష్మీ వరదరాజస్వామి ఆలయానికి చేరుకున్నటువంటి పరిస్థితులు. మరి భారీ హంగామా నేపథ్యంలో ఆమె సరిగ్గా 1 గంటకు పైగా అక్కడ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయనటువంటి పరిస్థితి. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ టీడీపీ నాయకులు ఏమనుకుంటున్నారు, ఏమిటి ఈవేళ ప్రోగ్రామ్ ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు తరఫున నామినేషన్ వేసేందుకు ఇప్పటికే కుప్పానికి చేరుకున్నారు. ఈరోజు ఆమె ప్రోగ్రామ్ ఏమిటి, ఈ సాంప్రదాయాలు ఏమిటి? ఇక్కడ లక్ష్మీపురం దేవస్థానము 900 క్రితము పూర్వం దేవస్థానం ఇది. చంద్రబాబు నాయుడు ఇది 8వ తూరి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. చంద్రబాబు రాని పరిస్థితుల్లో కూడా ఇక్కడున్న లోకల్ నాయకులు ఇదే నామినేషన్లు కూడా ఇక్కడే ఆయన దగ్గర పాదాల దగ్గర పూజ పెట్టి నామినేషన్ దాఖలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేడం గారు వస్తున్నారు. మేడం గారు ఇది 8వ తూరి నామినేషన్లో ఆయన భగవంతుడు ఆశీస్సులతో ఇంకా ఎక్కువ మెజార్టీతో రావాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు నామినేషన్కి ఎప్పుడు కూడా వచ్చినటువంటి సందర్భాలు లేదు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కార్యకర్తలే నామినేషన్ వేసి ఉండీలు కట్టుకుని కలెక్షన్ చేసి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఏంటి ఇవన్నీ కూడా, ఈ సెంటిమెంట్ ఏంటి? ఇక్కడ దేవాలయంలో చాలా పవర్ఫుల్ దేవస్థానం ఇది, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది. దానివల్ల ఇక్కడ నామినేషన్ ఇస్తే గ్యారెంటీ గెలుస్తారని ఒక నమ్మకంతోనే ఇక్కడ నామినేషన్ అయ్యేది. 8వ నామినేషన్ వేస్తున్నారు. ప్రతి ఒక్కటి మీద గెలాలని మాకు వచ్చి మేము చేసుకునే అదృష్టం ఏమంటే ఈ లక్ష్మీపురంలో ఆయన వచ్చి వేసి ఆయన గెలిచి పోయేదానికోసము మేము అందరూ ఇక్కడ ఈ ఊరే కాదు ఈ 4 మండలాల్లో చేరి ఏం కావాలని చేసేదానికి మేము రెడీగా ఉన్నాము. ఈడొచ్చి ఫస్ట్ స్థానం వాళ్ళకి ఏది చేసినా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది. పాదయాత్ర కానీ నామినేషన్ కానీ ఏ ఒకటి మాకు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి అందరూ ఇక్కడి నుంచే బయలుదేరుతాం. అంత గ్రాండ్గా హంగామాగా చేస్తామనేసి మేము అందరూ అనుకుంటాం. సార్, యాక్చువల్గా ఏమంటే ఈసారి మేము 1,00,000 మెజారిటీ అనేది పెట్టుకున్నాము. 1,00,000 పైన తెచ్చుకుంటాము. అది ఎందుకు నేను అంత కాన్ఫిడెన్స్గా చెప్తానంటే 1,00,000 మెజారిటీ ఇంతకుముందు మేము పుట్టినప్పటి నుంచి చాలా టెక్నాలజీగా సిమెంట్ రోడ్ కానీ నీళ్ళు కానీ ప్రతి ఒక్కటి వస్తూ ఉంది. మా తాతలు చాలా కష్టపడేవాళ్ళు. నీళ్ళు తేయాలంటే ఎక్కడికో పోయి చెరువులకు పోయి అంతా వస్తూ ఉండ్రి. అదన్నీ చూసుకొని వాళ్ళు బాధపడి సార్ ఇక్కడ వచ్చి మాకు ఒక ఎమ్మెల్యేగా సీఎంగా నిలిచడమే మేము చేసిన అదృష్టము. ఆయనకి ఈసారి మా బిడ్డలు కానీ మేము కానీ
కొత్త తరం వచ్చినాం కాబట్టి 1,00,000 మెజారిటీ పైన గెలిపిస్తాము. ఈ లక్ష్మీపురంలో ప్రతి ఒక్కరు దాదాపు చెప్పాలంటే వాళ్ళు వన్ సైడ్గా చేసి భారీ మెజారిటీ కుప్పంలో తెప్పిస్తామని కోరుకుంటున్నాం. ఇది మొత్తానికి నీలిమ ఏదైతే మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఆలయానికి భువనేశ్వరి చేరుకుని ఇక్కడ ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించి అనంతరం ఇక్కడ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి ఆమె నామినేషన్ పత్రాన్ని 1 గంటకు దాఖలు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.